టీడీపీ అంటున్నమాట జగన్మోహన్ రెడ్డి భయపడి అసెంబ్లీకి వస్తున్నాడు సార్. ఫేక్ వార్తలు, ఈటీవీ ఓడు, ఆంధ్రజ్యోతి ఓడు ఇవన్నీ రాసే న్యూస్లే. గత 5 సంవత్సరాల బట్టి రాసే న్యూసే కదా మరి. ఉన్నాయి లేని ఉన్నట్టు అబద్ధాలు చెప్పి జనాల్ని దద్దమ్మలు చేసి అడగటం తప్ప ఏముంది? దీనికి వైసీపీ అంటుంది అంటే భయపడి కాదు ప్రశ్నించడానికే అవుతున్నారని చెప్పేసి అది వాస్తవం. ఏదైనా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం ఇది రద్దయిపోయిందని చెప్పడం జరిగింది. దానివల్ల వస్తున్నారంటారా వైసీపీ? ఎవరు ఏం చెప్పినా ఆయన వెళ్ళాలనుకుంటున్నాడండి అసెంబ్లీకి. ఇవాళ వెళ్తున్నాడు, వెళ్తాడు. ఆయనకి భయపడే వీళ్ళకి భయపడే కాదు కదా. ఒక లీడర్ అంటే క్రెడిటబుల్కి ఉండాలి కాబట్టి వెళ్తున్నాడు ఆయన. అది మరి ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా, ఇప్పుడే మొదటిసారి వెళ్తున్నారు. వద్దనుకున్నాడు, ప్రజల తరఫున పోరాడాలనుకుంటున్నాడు, వెళ్తున్నాడు. గతంలో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు కదా. 11 సీట్లు వచ్చి నేను కూర్చోలేదు కదా, ఆయన పోరాడుతూనే ఉన్నాడు ప్రజల పక్షాన్ని. గతంలో కూడా మేము వెళ్తే మాకు మైక్ ఇవ్వరు, మాకు సరైన సమయం కూడా. ఆ హయాంలో అలాగే చేశారు కదా సార్. మీరు చూసిందే మేము చూసిందే, ఛానల్స్ అన్నీ చూసినాయి కదా. ఆయనకి మైక్ ఇవ్వలేదు, మధ్యలో మాట్లాడుతుంటే కట్ చేశారు. అది వాస్తవం కదా సార్. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీకి వెళ్తున్నాడు. ప్రతిపక్ష హోదా అడిగారు కదా, అసెంబ్లీకి వెళ్ళడానికి ఎలా చూస్తారు మీ అభిప్రాయం? వెళ్తున్నాడా? ఏదేమైనా ఈ రాజధాని అనేది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే ఈ అసెంబ్లీ అయినా జరుగుతుంది, ఇంకా ఏదైనా శుభ్రంగా జరుగుద్ది. అందుట్లోనేమో ఎన్ని ఫండ్స్ ఇచ్చినా కానీ అక్కడ ఒక బిల్డింగ్ అవుతుంది తప్ప పూర్తిగా రాజధాని అనేది అవ్వదు. ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం, అంతకుముందు చంద్రబాబు ఫస్ట్లో వచ్చినప్పుడు చూసాం. చంద్రబాబు మాటలు కూడా అలాగే ఉంటాయి. కూస్తో కాస్తో పథకాల వల్ల లబ్ధి జనాలు పొందారు. దీన్ని చంద్రబాబు నాయుడిని ఆల్రెడీ రుణమాఫీలే కానీ ఇవన్నీ చూసి ఉండా. నేను కూడా రుణమాఫీలో కూడా చంద్రబాబు కూడా ఇవ్వలేకపోయాడు. ఈ 6 గ్యారెంటీలు అనేవి కూడా నమ్మకం లేదు. వికలాంగుల సర్టిఫికేట్లకు కూడా వెరిఫికేషన్ పెట్టాడు. జగన్ మట్టికి ఆయన టైంలో వికలాంగులే కానీ వృద్ధులే కానీ తంతువులే కానీ మొత్తం పింఛన్లు అనేవి ఎక్కడ తీసుకోకుండా ఇచ్చాడు. ఈయన ఏదో ఈ 6 పథకాలకి ఏదో రకంగా మబ్బి పెట్టి అమౌంట్ తగ్గించే ప్రయత్నంలో ఉన్నాడే తప్ప పూర్తిగా ఇవ్వటం లేదు. 1 దొంగ ఉండొచ్చు, దానికి కాదంటలేదు. జగన్ మట్టికి వరసెట్టి ఇచ్చేశాడు. చంద్రబాబు నాయుడు మాటలు కూడా కొంచెం నమ్మకం కాదు. ఏదేమైనా కూటమి కూడా మాటల వల్లనే కానీ ప్రయోజనం ఏమి ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీకి వెళ్తాన్ని ఎలా చూస్తారు, మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళొచ్చు, పడాలి, తప్పదు. ఎందుకంటే అవతలోళ్ళు బలం లేకపోయినా కనీసం ఏం జరుగుతుంది ఏంటి అసలు ఎంత వీళ్ళు ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయనకు కూడా కొంచెం అర్థం అవుతుంది. ఇప్పుడు వాళ్ళుగా బయట ఉండదు వేరు, లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. తిట్టొచ్చు, నువ్వు ఆల్రెడీ నువ్వేదో చేసి వాళ్ళని ఇది చేసావు. అప్పుడు కూడా ఏంటంటే పెద్ద జగన్ కూడా ఖండించాల్సింది. ఆ రోజు ఎమ్మెల్యేలని మీరు ఇంట్లో తిట్టుకున్నట్టు లేకపోతే మూడు పెళ్ళాలు కూడా తిట్టుకోరట, ఆ రకంగా తిట్టారు. తిట్టినప్పుడు ఆయన కూడా ఒక మాట అనాల్సింది. ఆయన కూడా కొంచెం తప్పు ఉంది. ప్రతిపక్ష హోదా అడిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వెళ్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం? ప్రతిపక్ష హోదా అడిగిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నారు. ఇవ్వచ్చు, ప్రతిపక్షం కావాలి కదా అసెంబ్లీలో. సో జగన్మోహన్ రెడ్డినే ఉన్నారు కదా, ఇంకెవరు లేరు కదా. అతను పవన్ కళ్యాణ్ వచ్చేసి అంటున్నాడు, కూటమి ప్రభుత్వానికి ఆపోజిట్గా మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పేం లేదు. అతను అడగవచ్చు, పెద్ద మనసుతో ఇవ్వచ్చు. మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నాడు కదా జగన్. మొదటిసారి అండి, ఆల్రెడీ ముఖ్యమంత్రి అంతకుముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు. అంతే, మొదటిసారి కాదు. అంటే ఇప్పుడు అసెంబ్లీ సెక్షన్కి ఆయన ఈ అసెంబ్లీ సెక్షన్ మొదటిసారి వెళ్తున్నాడు అంటున్నారు ఈసారి. అయితే ఏంటంటారు, అభిప్రాయం ఏంటారు? అభిప్రాయం ఉంది, ఆయన ఇష్టం ఉన్నప్పుడు వెళ్తున్నాడు. మాట్లాడొచ్చు అనుకుని వెళ్తున్నాడు. అదేది మైక్ ఇస్తారని వెళ్తున్నారు. ఇస్తే ఓకే ప్రజలకి, ఇవ్వకపోతే వాళ్ళ బ్యాడ్. జగన్ 2.0 చూపిస్తాను అన్న వ్యక్తి అసెంబ్లీకి వెళ్తాను ఎలా చూస్తారు? జగన్ 2.2 2.4 1.2 అని కాదు, అతను ఎప్పుడు జగనే. సార్ కొంతమంది ఇప్పుడు చూసుకున్నట్లయితే
టీడీపీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే భయపడి జగన్ అసెంబ్లీకి వస్తున్నాడని చెప్పి. భయపడి అసెంబ్లీకి ఎందుకు వస్తాడు? భయపడి అసెంబ్లీకి ఎందుకు వస్తాడు? భయపడితే అసెంబ్లీకి భయపడితే అన్నాడు, అందుకని అసెంబ్లీకి రావట్లేదు అనొచ్చు, కానీ అసెంబ్లీకి వస్తుంటే భయపడతా ఉంటుంది. కరెక్ట్ అన్న. వైసీపీ వాళ్ళేమో భయపడటం కాదు ప్రశ్నించడానికి. అంతే అంతే, ప్రశ్నించడానికి వెళ్తున్నాడు. ఎవడన్నా అందుకే వెళ్తాడు, అసెంబ్లీకి ప్రశ్నించడానికి వెళ్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, దీనికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నారు. ప్రతిపక్ష హోదా అడిగిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాన్ని ఎలా చూస్తారు? ఏముందని ఏం సాధించడానికని వెళ్తున్నాడు అసెంబ్లీకి? అయినా ఆయన చేసింది ఏమీ లేదు. గత 5 సంవత్సరాల్లోనే అన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పనులు చేశాడు, అన్ని ప్రజలకి అన్ని బొక్కెట్టాడు, భారాలు పెంచాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక జనాలు ఊపిరి పీల్చుకొని కొద్దిగా, ఉదాహరణకి విజయవాడ వరదలు వచ్చాయి, వారం రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉండి గట్టెక్కించారు. అంతటి మహానుభావుడు ఎక్కడ చరిత్రలో ఎవరు దొరకరో. చంద్రబాబుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎవరైనా చిత్తశుద్ధితో పనిచేస్తారు అందరూ. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ ఎవరికి దొరికిందో దోసుకు తెంగి జనాల్ని తొక్కిసుకొని వెళ్ళారు జనాల నుంచి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక జనాలు ఊపిరి పీల్చుకొని కొద్దిగా బాగా ఉన్నారు. ఇక ముందు కూడా ఇప్పుడు 6 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాలు 6 నెలలకి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ఇంకా ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీకి వెళ్తాన్ని ఎలా చూస్తారు మీ అభిప్రాయం? ఏ మొహం పెట్టుకొని వెళ్తారండి? ప్రభుత్వం గెలిచినాక పట్టులోనే వెళ్ళలేదు. ఇప్పుడు 6 నెలలు ఆగిపోయి ఇప్పుడు వెళ్ళి ఏం పీకడానికి వెళ్తాడు? ఆయన ఏముందని వెళ్తాడు? ఏం చేసుకొని వెళ్తాడు? మొన్న వెళ్ళాడు అదేదో ఊళ్ళోని, గుంటూరు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు, ఇది చేయలేదు, ఈయన ఏం చేశాడు? ఏం పీకాడు? జనాలను తొక్కేసుకొని జనాలు రక్తం పీల్చుకొని తాగించాడు. లక్షల కోట్ల రూపాయలు జారేసుకొని ఉన్నారు, ఒక్కొక్కడు సంపాదించుకొని. పెద్ది రామచంద్రారెడ్డి కబ్జాలు చేసుకొని కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఆక్రమణ చేసుకొని చేశాడు. ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు చేయడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొద్దిగా టైం పడుతుంది. అది జనాలందరూ బాగా అర్థం చేసుకొని ఎవరు ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది బాగా గుర్తించవాలని నా కోరిక. సార్, టీడీపీ వాళ్ళు అన్నమాట జగన్మోహన్ రెడ్డి భయపడి అసెంబ్లీకి వెళ్తున్నారని చెప్పేసి అంటే ఇక ముందు ఏంటంటే రాబోయేదానికి ఏదో కొద్ది మెట్లు వేయడానికి వెళ్తున్నాడు. వెళ్ళినా ఈయన ఎవరో లెక్క చేయరు. మనుషులందరూ ప్రజల్లో మనుషులు ఒకళ్ళు ఉంటారు. మామూలు అన్నోడు ఏరే ఉంటాడు. కానీ వీడు చెప్పేది ఏంటారు చూస్తారో, వాళ్ళు చేసేది చూస్తారు. జనాల పిచ్చోళ్ళే కాదు. ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ఏ పనితీరులో చేస్తున్నారు జనాలందరూ గమనిస్తూనే ఉంటారు. ఏం ప్రశ్నిస్తాడు? వాళ్ళని ఏం ప్రశ్నించడం దానికి ఉంది? ఈయన ఏమన్నా పోలవరం ప్రాజెక్టుకి మోడీ గారు అన్ని వేల కోట్లు ఇచ్చాడు, ఏం చేశాడు? మరి ఇప్పుడు పనులు మొదలుపెట్టారు పోలవరానికి. మరి ఉన్న దాంట్లోనే చేసుకొని శుభ్రంగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం వల్ల ఏది కాదు, అందరూ దొంగలే. సార్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీ దానికి అటెండ్ కాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దు అయిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడారు. దీనికోసం వెళ్తున్నారంటారా వాళ్ళు? దేనికోసం ఏంటంటే వాళ్ళు దీనిలో పదవులు కాపాడుకోవడానికి ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క రీతిలో మాట్లాడుతుంటారు. కానీ నిజమైన దీంట్లో ప్రజల గురించి ఎవరు పని చేస్తున్నారా లేదా అనేది ప్రజలే గమనిస్తూ ఉంటారు అందరినీ. అది ఓకే అండి.